విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్. ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ నెంబర్ 9848552173 మరియు 9014552173. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ. 2026 అక్టోబర్కి పోలవరం పూర్తి చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం పనులను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్టు మొత్తం సందర్శించిన సీఎం అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నిర్మాణంపై నిపుణుల రిపోర్టుపై కేంద్రం వద్దకు వెళ్లామని, పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 లేకపోయినా క్రియేట్ చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు మొత్తం తిరిగారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనుల పూర్తి షెడ్యూల్ను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేశామని సీఎం అన్నారు. సమాంతరంగా డయాఫ్రామ్ వాల్, ఎర్త్ రాక్ ఫిల్, డ్యామ్ పనులు, దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తామని, జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి కావాలని ఆదేశించారు. డిసెంబర్ 10న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 1 పనులు ప్రారంభిస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 1 పనులు పూర్తవుతాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 పనులు మొదలయ్యాయి. 2027 డిసెంబర్కు ముందే పనులు పూర్తి చేయాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2026 మే జూలై లోపు చేస్తే ఒక సీజన్ కలిసి వస్తుందని, 2026 నుంచే నీటిని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి రావాలన్నారు. ఏడాదిన్నరలోగా కుడి ఎడమ కాలువల కనెక్టివిటీ పూర్తవ్వాలని, అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులు 2026 జూన్లోగా పూర్తవ్వాలన్నారు. 2027 జూలై కంటే ముందే స్పిల్ ఛానల్ పెండింగ్లో పూర్తవ్వాలని, ఎడమ కాలువ కనెక్టివిటీ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు మొదలయ్యాయి. ఇరిగేషన్ టన్నెల్ పనులు 2027 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి. మొత్తం 16,450 ఎకరాల భూసేకరణ చేయాలి. ఈ పనులన్నీ 2025 ఏప్రిల్ 25 నాటికి పూర్తి చేయాలి. R&R కూడా 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పోలవరం టైం షెడ్యూల్ను వివరిస్తామన్నారు. అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి, హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే, ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయారు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదర్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఓసారి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ వరకు వచ్చి తిరుగుతా ఉంటే మా ఇంజనీర్లు చెప్పారు, నాకు అన్ని తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫ్రామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంది, గ్యాప్ 2 ఎక్కడ ఉంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్.